Good morning viewers. లాస్ట్ వీక్ నుంచి మేము సిలాజియం ఇన్ఈక్వాలిటీ నుండి మనము సింపుల్ ట్రిప్స్ నేర్చుకున్నాం కదండి. ఈరోజు వచ్చేసి వాటిపైన ప్రాక్టీస్ పేపర్స్ మనము సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సబ్జెక్ట్ పైన అంత అవగాహన వస్తుంది. సో ఈరోజు మనము ప్రాక్టీస్ పేపర్స్ సాల్వ్ చేద్దాం. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో ప్రతి క్లాసెస్ మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ ద్వారా మీకు అలర్ట్స్ అనేది వస్తాయి. సో ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. హోంవర్క్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్లో 3 లైన్స్ ఉన్నాయి. అండ్ కంక్లూజన్స్లో అబ్జర్వ్ చేస్తే 1, 2, 3 కంక్లూజన్స్ ఉన్నాయి. వాటి కింద మనకు 5 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 5 ఆప్షన్స్లో మనము ఏది ఫాలో అవుతుందో కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు స్టేట్మెంట్లో మనకు స్టేట్మెంట్ చూసి సర్క్యూట్ డయాగ్రామ్ అది దట్ మీన్ వెన్యూ చార్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపేర్ చేసుకునేది కంక్లూజన్లో అబ్జర్వ్ చేసి మనము కరెక్ట్ అయిన సమాధానాన్ని గుర్తించాలన్నమాట. సో హియర్ స్టేట్మెంట్ ఏమిస్తానంటే సమ్ పీపుల్స్ ఆర్ గుడ్. సో నెక్స్ట్ సమ్ గుడ్ ఆర్ నాట్ బ్యాడ్, ఆల్ బ్యాడ్ ఆర్ బిగినింగ్, ఏ హ్యూమన్ బిగినింగ్ కదా ఇక్కడ చూస్తాం. సమ్ పీపుల్స్ నెక్స్ట్ సమ్ గుడ్ ఆర్ నాట్ బ్యాడ్. గుడ్ అనేది నాట్ బ్యాడ్ అంట, అంటే రిమైనింగ్ గుడ్ అని కదా. నెక్స్ట్ ఆల్ బ్యాడ్ ఆర్ హ్యూమన్ బీయింగ్. ఆల్ బ్యాడ్ సరే హ్యూమన్ బీయింగ్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంక్లూజన్స్ చూడండి. సో ఆల్ పీపుల్ ఆర్ బ్యాడ్ ఈజ్ పాసిబుల్. ఆల్ పీపుల్ అందరి పీపుల్ బ్యాడ్ ఈజ్ పాసిబుల్ అయి ఉంటుందే ఉండదా. సో హియర్ చూడండి ఆల్ పీపుల్స్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఏ పాసిబుల్. నెక్స్ట్ at least some human is being possible. సో హ్యూమన్ అనేవాళ్ళు పీపుల్స్కి అసలు రిలేషన్లే లేదు. సో బ్యాడ్ వాడు పీపుల్స్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యూమన్ బీయింగ్ పాసిబుల్. హియర్ అబ్జర్వ్ చేస్తే మనకు సో ఫస్ట్ వన్ ఈజ్ ఏ పాసిబుల్ అని ఛాన్సెస్ ఉంది. వై బికాజ్ ఇక్కడ మనకు పీపుల్స్ ఆర్ బ్యాడ్ సార్ ఇస్ ఏ పాసిబుల్ అని ఉంది. సమ్ పీపుల్స్ ఆర్ బ్యాడ్ కదండి. సో ఇస్ ద ఫాలోస్, రిమైనింగ్ నాట్ ఫాలోస్. సో ఫస్ట్ వన్ మాత్రమే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా పాసిబుల్ అవుతుందంటే మనము ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ సబ్జెక్ట్ పైన అవగాహన వస్తుంది. ఓకే, నేను చెప్పిన షార్ట్ కట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఒకసారి చూడండి వీడియోస్. సో మై వైఎంఎస్ అకాడమీలో ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నాయి వీడియోస్, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టేట్మెంట్స్ సమ్ మోర్ ఆర్ లెస్ లాస్. మోర్
loss. Next, some profit which are more or sell. Profit, some profit అనేది so profit which are more sell. Next, conclusion. ఇంకొకటి సారీ, నో లాసెస్ ఆర్ ప్రాఫిట్కి లాసెస్కి సంబంధం లేదని ఇస్తున్నాడు. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ లాసెస్ కెన్ బి సేల్ ఈజ్ పాసిబుల్. లాసెస్కి సేల్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పాసిబుల్ అవుతుంది, సో నాట్ ఫాలో. నెక్స్ట్ some losses is a sell, some losses is a, ఇక్కడ మనకు some losses is a sell అనేది కూడా not a follows. some more are profit, not profit. ఎంత కదండి, ఇక్కడ ಇದೆಲ್ಲ ಪ್ರಾಫಿಟ್ಟು. సో రిమైనింగ్ ಇದೆಲ್ಲ మోరు. మనకేమి ఇస్తున్నారు, సమ్ మోర్ ఆర్ నాట్ ప్రాఫిట్. ಇದೆಲ್ಲ మోర్ అనేది ಇದೆಲ್ಲ ప్రాఫిట్ కాదు కదా. సో దిస్ ఇస్ ద ఫాలో. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్, నో ఇన్స్టిట్యూట్ ఈజ్ ఏ స్కూల్. ఇన్స్టిట్యూట్ అనేది స్కూల్కు సంబంధం లేదని ఇస్తున్నాడు. నెక్స్ట్, నో స్కూల్ ఈజ్ కాలేజ్. స్కూల్కు కాలేజ్కి సంబంధం లేదు, బట్ నాట్ రిలేషన్షిప్ ఇన్స్టిట్యూట్ అండ్ కాలేజ్. నెక్స్ట్, సమ్ కాలేజెస్ ఈజ్ యూనివర్సిటీ. సో సమ్ కాలేజ్ అనేది యూనివర్సిటీకి అవుతుంది. సో here observe this, no institute is a college. ఇన్స్టిట్యూట్కి కాలేజ్కి సంబంధం లేదా, ఇంకా లెక్క లేదు కదండి. సో నాట్ ఫాలో. నెక్స్ట్, ఆల్ స్కూల్ ఈజ్ ఏ యూనివర్సిటీ ఈజ్ పాసిబుల్. అన్ని స్కూల్ అనేది యూనివర్సిటీ అవుతాయా? సో మనకి ఇక్కడ స్కూల్కి యూనివర్సిటీకి అసలు రిలేషన్షిప్ లేదు, మేబీ అయి ఉండొచ్చు. సో ఫాలో. నెక్స్ట్, సమ్ యూనివర్సిటీ ఈజ్ నాట్ ఏ స్కూల్. సమ్ యూనివర్సిటీస్ అనేది ఈజ్ ఏ యూనివర్సిటీ అనేది స్కూల్ అయి కాకపోయి ఉండొచ్చు. సో it also follow. So this is correct answer is third one. Okay, next question. So statement, all inbox are spam. So inbox అనేది SPAM స్పామ్ అవుతుంది. సో నెక్స్ట్, ఆల్ మెసేజెస్ ఆర్ స్పామ్. ఆల్ మెసేజెస్ ఆర్ స్మాల్ స్పామ్ అంటే హియర్ మెసేజ్ అనమాట. ఎంఎస్జీ అని షార్ట్ కట్ ఫామ్ పెడదాం. నెక్స్ట్, సమ్ ఇన్బాక్సెస్ ఆర్ డ్రాఫ్ట్. సో
some inboxes are dropped. Here observe the conclusion. So no inboxes is a message possible. Inboxes की message की possible అవుతుంది. సో అవుతుంది కదా, ఎస్ ట్రూ అంటే ఫాలో. నెక్స్ట్ సమ్ ఇన్బాక్సెస్ విచ్ ఆర్ డ్రాఫ్ట్ ఆర్ ఆల్సో మెసేజెస్. సో సమ్ మెసేజెస్ ఇన్బాక్సెస్ అనేది డ్రాఫ్ట్ ఆల్సో పాసిబుల్ మెసేజెస్ వస్తుంది. సో దీనికి సంబంధమే లేదు అసలు. సో నాట్ ఫాలో. నెక్స్ట్ ఆల్ డ్రాఫ్ట్ కెన్ బి స్పామ్ ఈజ్ పాసిబుల్. డ్రాఫ్ట్ అనేది స్పామ్కి అవుతుంది. సో సమ్ ఇన్బాక్సెస్ అన్నాడు కానీ ఇక్కడ సమ్ స్పామ్ ఆర్ డ్రాఫ్ట్ అని అనలేదు కదా. సో ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో ఫాలో. సో హియర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ఏ మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ నో న్యూస్ ఈజ్ ఏ సీరియల్. So no news is a serial. Some serials is movies. Some serials are movies. Some serials are movies. సో మీకు ఫాస్ట్గా కావాలంటే ఈ 2 లెటర్స్లో సింపుల్గా నేను పెట్టుకోవచ్చు. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం అనేసి నేను ఫుల్గా లెటర్స్ రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సమ్ మూవీస్ విచ్ ఆర్ సీరియల్స్ ఆర్ ఆల్సో ఫిలిమ్స్. సమ్ మూవీస్ సీరియల్స్, సమ్ మూవీస్ సీరియల్స్ ఆల్సో ఫిలిమ్స్. సమ్ మూవీస్ విచ్ ఆర్ సీరియల్స్ ఆల్సో మూవీస్ అని ఇస్తున్నాడు. సో ఇక్కడ ఫిలిమ్స్ కదా, ఫిలిమ్స్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కంక్లూజన్ సమ్ మూవీస్ ఆర్ నాట్ న్యూస్. సమ్ మూవీస్ ఈజ్ నాట్ మూవీస్ ఈజ్ ద ఫాలో. ఎస్, సమ్ ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్ సమ్ సీరియల్స్ ఆర్ ఫిలిమ్స్. సమ్ సీరియల్స్ ఆర్ ఫిలిమ్స్. యోర్స్ ఈజ్ ఆల్సో ఫాలోస్. So all films can be news is possible. అన్ని ఫిలిమ్స్ అనేది న్యూస్గా పాసిబిలిటీ అవుతుంది, అసలు కాదు. సో నాట్ ఫాలోస్. సో హియర్ కరెక్ట్ ఆన్సర్ మనకు ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్స్. సిక్స్త్ క్వశ్చన్ some trains are cars. Some trains are cars. Next, all cars are branches. మనం వెన్ను డయాగ్రామ్ జాగ్రత్తగా రాసుకున్నామంటే ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ బ్రాంచెస్ ఆర్ నెట్స్. సమ్ నెట్స్ ఆర్ డ్రెస్సెస్. ఈ క్వశ్చన్ కంక్లూజన్ చూద్దాం. సో some dresses are cars is a possible. So not possible. So not follow. Next, some nets are trains.
some nets are trains, some nets are trains is possible. Follow. Next, some branches are trains. So branches అనేది trains అవుతాయా? Yes, follows. Next, some dresses are trains. So dresses అనేది trains అవుతుంది. So not follow. సో మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ఏ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సో హియర్ some pencils are kits. Next, some kits are desk. All desks are jangles. Next, all jangles are mountains. Here, conclusion here. Some mountains are pencils. Mountains అనేది పెన్సిల్స్ అవుతాయా? సో నాట్ ఫాలో. నెక్స్ట్, సమ్ జంగిల్స్ ఆర్ పెన్సిల్స్. సమ్ జంగిల్స్ ఆర్స్ అనేది పెన్సిల్స్ ఇస్ ఏ పాసిబుల్. So is a not follows. Next, some mountains are desks. Some mountains అనేది desk అవుతాయి. So mountains అనేది desk is a follows. Next, some jungles are kids. Some jungles are అనేది are kids అవుతున్నాయి. So follow. సో మనకు రియల్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, అండ్ ద క్వశ్చన్స్ ఆల్ పేపర్స్ ఆర్ క్లిప్స్. నెక్స్ట్, సమ్ క్లిప్స్ ఆర్ బోర్డ్స్. Next, some boats are lands. Next, all lands are roads. Okay, here conclusion. Some roads are boats అవుతాయి. roads అనేది some roads are boats అవుతున్నాయి. సో హియర్ ఇన్నర్ వాల్యూ అవుటర్ వాల్యూ అనేది టూ కేసెస్ హియర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బోర్డ్స్ అనేది పాసిబుల్ అవుతుంది, బట్ రోడ్స్ నుంచి బోర్డ్కి పాసిబుల్ కాదు. సో నాట్ పాసిబుల్, నాట్ ఫాలోస్. నెక్స్ట్, సమ్ ల్యాండ్స్ ఆర్ క్లిప్స్ అనేది కూడా ఈజ్ ఏ నాట్ ఫాలోస్. నెక్స్ట్, సమ్ బోర్డ్స్ ఆర్ పేపర్స్ అనేది కూడా సమ్ బోర్డ్స్ ఆర్ పేపర్స్ ఈజ్ ఏ నాట్ ఫాలోస్. సో సమ్ బోర్డ్స్ ఆర్ క్లిప్స్ అనేది కూడా నాట్ ఫాలోస్. సో మనకి ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి ఫిఫ్త్ వన్, నన్ ఆఫ్ ది. దీంట్లో ఏది కూడా
పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ లేదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. సో స్టేట్మెంట్స్ ఆల్ పెన్స్ ఆర్ క్లాక్స్. All pens are clock. Next, some clocks are tires. Next, some tires are wheels. Next, some wheels are buses. So conclusion here, some buses are tires. So buses ki anedi tire avutundaya, not follow. Next, some wheels are clock. So wheels అనేవి క్లాక్ అవుతున్నాయా, సో నాట్ ఫాలో. నెక్స్ట్ సమ్ వీల్స్ ఆర్ పెన్స్. సో వీల్స్ అనేది పెన్స్ ఇస్ ఏ నాట్ ఫాలోస్. సో నెక్స్ట్ సమ్ బస్సెస్ ఆర్ క్లాక్స్. సో బస్సెస్ అనేది క్లాక్స్ అవుతున్నాయా, సో దిస్ ఆల్సో నాట్ ఫాలోస్. సో హియర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నన్ ఆఫ్ దిస్. సో డోంట్ ఫర్గెట్ ఆఫ్ ద మరి నన్ ఆఫ్ దిస్ అని ఆప్షన్ పెట్టినామంటే మనకు ఆన్సర్స్ ఏది లేదని అనుకోవద్దు. సో మనకు కండిషన్స్ చూసుకోండి, స్టేట్మెంట్స్, ఆఫ్టర్ దట్ కంక్లూజన్ చూసుకోండి. దాన్ని బట్టి మనము కరెక్ట్గా ఆన్సర్ చేయగలగాలి. మనము కరెక్ట్గా వెన్యూ చార్ట్ నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు కంక్లూజన్స్ వస్తాయి. కంక్లూజన్ వచ్చినామంటే కరెక్ట్ ఆన్సర్ మనము గుర్తించగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ స్టేట్మెంట్ సమ్ స్టోన్స్ ఆర్ హ్యూమనైడ్స్. Next, no humanoids are ringed. So next, some rings are door. Next, all doors are windows. So here conclusion, some windows are stones. Sir, windows are stones is a possible. So observe చేయండి, some windows are windows అనేది స్టోన్స్ పాసిబుల్ అవుతాయి. సో పాసిబుల్ ఫాలోస్ అనేది ఆప్షన్లో వెయిట్ చేయండి. నెక్స్ట్ సమ్ విండోస్ ఆర్ రింగ్స్. విండోస్ అనేది రింగ్స్ అవుతున్నాయా, విండోస్ అనేది రింగ్స్ అవుతున్నాయా. సో ఇన్నర్, సో ఫాలోస్. సో సమ్ డోర్స్ అయినప్పుడు రింగ్స్ కూడా ఈజ్ ఏ ఫాలోస్ అవుతాయి. సో నో విండోస్ ఈజ్ ఏ రింగ్ స్టోన్స్. సో ఇక్కడ చూడండి, సమ్ విండోస్ ఆర్ స్టోన్స్, నో విండోస్ ఈజ్ ఏ పాసిబుల్. ఇదా both are one and third is a either condition, and second one is a follow, fourth one is a some rings are stones. So rings అనేది stones అవుతున్నాయి, not follow. సో ఇదా థర్డ్, ఫస్ట్ వన్ ఇస్ ద ఐదర్ కండిషన్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి 2 is the follows. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫిఫ్త్ వన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి.
ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ వాల్యుబుల్ థాట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.